హైదరాబాద్ చుట్టుపక్కల పేదల భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ ఈటెల రాజేందర్. దీనిపై ప్రభుత్వం కమిటీ వేయాలని కోరారు. నిన్న జరిగిన ఘటనపై వివరాలు వెల్లడించారు. పేదల భూములు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. గత్యంతరం లేకనే ప్రజలు తిరగబడాల్సి వస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని చెప్పారు ఈటెల. దీన్ని ఒక సమగ్రమైన కమిటీ వేయి హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాధతో చెప్తున్నట్టు వాటికి ప్రెస్ మీట్ కోసం పెట్టట్లే, మేము పేరు కోసం పెట్టట్లే. మేము ఇది రియాలిటీ. కొన్ని లక్షల మంది ప్లాట్ల పేద ప్లాట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి. వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకుండా డిఓపిడి కాంప్లైంట్ పెడతాం. మేము వట్టిగా ఊరుకోం. చెప్పి ఆశకు వస్తే గత్యంతరం లేకపోతే ఏం చేస్తాం? తప్పకుండా మీ చరిత్రను తెలిసి మేము కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా. మాకు వ్యక్తుల పట్ల కానీ మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. మాకు ద్వేషం, దుర్మార్గం పట్ల ద్వేషం.